ఇది వాటర్ లిల్లీ ట్యూబర్ ప్లాంట్ అండి. ఇది మొత్తం కూడాను ఇక్కడ నుంచి ఈ పార్ట్ కనిపిస్తుంది కదా మీకు, ఈ పార్ట్ దీన్ని ట్యూబర్ అంటారు. ప్రతి ట్యూబర్ కూడా ఇక టాప్ సైడ్ నుంచి, టాప్ ఎడ్జ్ నుంచి మనకి కొత్త ఆకులు, మొగ్గలు అన్నీ కూడా ఈ ట్యూబర్కున్న ఈ టాప్ పోర్షన్ నుంచి మనకి కొత్త మొక్కలు రావడము జరుగుతుందన్నమాట. అయితే మీరు పెట్టిన తర్వాత ఒక 2 to 3 months టైం పీరియడ్, అది ఎంతైనా కావచ్చు. ఒక్కొక్కసారి కొన్ని వెరైటీస్కి 2 months పట్టొచ్చు, కొన్ని వెరైటీస్కి 3 months పట్టొచ్చు. ఇట్లా ట్యూబర్ అనేది తయారవుతుందన్నమాట. అయితే ఈ ట్యూబర్ ప్లాంట్ని మనము గ్రోత్ సరిగా లేదని చెప్పేసి అప్రూవ్ చేయడం జరిగింది. ఇట్లా మనం అప్రూవ్ చేసేసి దీన్ని ఇంకొక దాంట్లో రీపాట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా ఫ్లోటింగ్లో వేసామండి. ఇట్లా ఫ్లోటింగ్లో మనం వేసినప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవి రూట్స్ కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్లో, ఈ వైట్ కలర్లో ఉన్నవన్నీ కూడా కొత్త రూట్స్ అన్నమాట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా పాత రూట్స్. ఇవన్నీ కూడా కట్ చేయడం జరిగింది మ్యాక్సిమము. కట్ చేసి ఇట్లా ఫ్లోటింగ్లో వేసిన తర్వాత ఇట్లా కొత్త రూట్స్ అయితే వస్తాయండి ట్యూబర్కి. మళ్ళీ ఏ వాటర్ లిల్లీని మనం అప్రూవ్ చేసినా కూడా పాత రూట్స్ అన్నీ మెల్లగా డిసప్పియర్ అయిపోతూ ఇట్లా కొత్త రూట్స్ ఏర్పడి అప్పుడు మనకి రీఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట మొక్క. ఇదండి వాటర్ లిల్లీ ట్యూబర్ ప్లాంట్. అయితే దీన్ని మనం ఇప్పుడు ఎట్లా రీపాట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము ఈ విధంగా మృదువుగా తయారు చేసుకున్న మట్టి మిశ్రమంలో, అంటే మట్టిలో నీళ్లు పోసి ఒక 2-3 hours నానిన తర్వాత ఇలా సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాయిల్ మిక్స్లో మనం ట్యూబర్ని ఎలా నాటుకోవాలో చూద్దాం. వాటర్ లిల్లీ ట్యూబర్ నాటుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొట్టమొదటిది ఏంటి అంటే, ఈ ట్యూబర్కి ఉన్న ఈ పై భాగాన్ని క్రౌన్ పార్ట్ అంటారండి. ఈ క్రౌన్ పార్ట్ మట్టి ఉపరితలం మీద, మట్టి సర్ఫేస్ మీద ఉండాలి పూర్తిగా. ఇది కనుక మట్టి లోపలికి పెట్టారనుకోండి ట్యూబర్ మొత్తం స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది, ప్లస్ ప్లాంట్ గ్రోత్ కూడా ఆగిపోతుంది. ఇట్లా రూట్స్ అన్నీ కూడా మనము సాయిల్లో ఉండేటట్లుగా మనం ఇప్పుడు ట్యూబర్ని నాటుకోవాలి. ఈ విధంగా ట్యూబర్కున్న ఈ క్రౌన్ పార్ట్ అంటే దీని నుంచి అన్నమాట మనకి కొత్త మొగ్గలు, ఈ లీవ్ స్టాక్స్ ఇవన్నీ కూడా ఈ క్రౌన్ పార్ట్ నుంచి వస్తాయి. కాబట్టి ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి వాటర్ లిల్లీ గ్రోత్లో. సో దీన్ని ఈ విధంగా మట్టి సర్ఫేస్ పైన ఉంచుకోవాలి. దీనికి సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి ఈ పార్ట్. అయితే మనకి న్యూ గ్రోత్స్ ఉంటుంది, ప్లాంట్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఈ విధంగా మనము చిన్న పాట్ కదా, ఇది 6 inch పాట్ అన్నమాట. పాట్ ఇన్ పాట్ మెథడ్లో మనం ఇప్పుడు ఈ ట్యూబర్ని నాటుకున్నామండి. ఈ విధంగా మొక్కని ఇట్లా నీళ్ళలో పెట్టుకోవాలి. ఇట్లా పాట్ ఇన్ పాట్ మెథడ్లో మనము మిగతా మొక్కలను కూడా ఇట్లా పెట్టుకున్నాం కదా. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమొస్తాయంటే, మనకు చాలా మొక్కలు ఉన్నాయి, పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అట్లాంటప్పుడు మనము ఈ చిన్న చిన్న పాట్స్లో మనం మొక్కలు పెట్టుకున్నట్లయితే ఎక్కువ మొక్కల్ని పెంచుకోగలుగుతాం తక్కువ ప్లేస్లో. కాకపోతే డిసడ్వాంటేజ్ వచ్చేసి, మామూలుగా మనం డైరెక్ట్ పెద్ద టబ్లో మనం ఎప్పుడైతే వాటర్ లిల్లీ నాటుకుంటామో దానికి రూట్ ఎక్స్పాన్షన్కి ప్లేస్ దొరుకుతుంది, గ్రోత్ బాగుంటుంది, ఫ్లవర్స్ కూడా పెద్ద సైజ్ ఫ్లవర్స్ వస్తాయి. కంపారిటివ్లీ ఈ చిన్న పాట్స్ అన్నమాట ఇట్లా మనము పాట్ ఇన్ పాట్ మెథడ్లో పెట్టుకున్నట్లయితే మనకి బ్లూమింగ్ వచ్చి కొంచెము చిన్న సైజ్ ఫ్లవర్స్ రావడం జరుగుతుంది. ప్లాంట్ గ్రోత్ కూడా డైరెక్ట్గా పెట్టుకున్నటువంటి వాటర్ లిల్లీతో పాటుగా మనం కంపేర్ చేసుకున్నట్లయితే గ్రోత్ కూడా స్లోగా ఉంటుందండి, అంత ఫాస్ట్ గ్రోత్ అయితే ఉండదన్నమాట. ఇదండి ట్యూబర్ ప్లాంట్ని నాటుకునే విధానం. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ కొన్ని అప్డేట్స్ తోటి అసలు వాటర్ లిల్లీస్ని పెంచుకోవడంలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి,
మంచి బ్లూమింగ్, మనకి పెద్ద ఫ్లవర్స్ రావాలి, ఎక్కువ బ్లూమ్స్ రావడానికి ఎటువంటి మనము కేర్ తీసుకోవాలి, మెయింటెనెన్స్ అంతా కూడా వివరాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఇదండి ఇవాల్టి